హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు పార్క్ అయితే వచ్చామండి. ఈ పార్క్ని చూడండి, మొత్తం జంగల్ పార్క్ అండి. చుట్టూ చెట్లు, ఘన జంగలు, అంతే దట్టమైన అడవిలాగండి. చూడండి, మొత్తము మధ్యలో రోడ్డు వేస్తున్నారు, చుట్టూ అడవిలాగే. ఈ పార్క్ మొత్తం తిరగాలంటే ఒక రోజు మొత్తం పట్టుద్దండి. ఒక గంటలో ఒక రౌండ్ వేయొచ్చండి. చూసుకోండి, అంత పెద్ద పార్కు. తను నా ఫ్రెండ్ అండి. ఇద్దరము వచ్చాము పార్క్కి. పిల్లల్ని అయితే తీసుకురాలేదండి, ఎందుకంటే ఈ జంగల్ మొత్తము, ఈ పార్క్ మొత్తం జంగల్ కదండి, అందుకనే మేము పిల్లల్ని తీసుకురాలేదు. ఈ పార్క్ వస్తే కొద్ది భయంగా ఉంటుంది, దొంగలు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. అందుకని మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి నా ఫ్రెండ్ని. ఒక్కలమైతే రాలేము. తను వీడియో చేస్తుందండి, యూట్యూబ్లో పెడుతుందండి. వెళ్దాము అంటే వచ్చాము. చూడండి, పార్కు భయంకరంగా ఉంటుందండి. వాకింగ్కి అయితే వస్తుంటారు, ఆడపిల్లలు మగపిల్లలు వస్తూనే ఉంటారు. వాళ్ళ జగ మేము జగ ఉంటామండి. ఈ పార్క్ అలాంటి పార్కు, ఎవరిని ఏమైనా పట్టించుకోరు. చూడండి, ఎంత దట్టమైన అడవిలాగా ఉంది కదండి. మేము మొత్తం ఒక గంటలో తిరిగేసామండి. అది కూడా ఒక పావుంతు తిరిగామండి, గంట. మొత్తం తిరిగేసరికి దాహం అయితే ఎంత వేసిందండి, కానీ ఎక్కడా వాటర్ లేవు. అక్కడ కాపలాగా ఉంటారు కదండి గార్డులు, వాళ్ళకి అడిగాము. వాళ్ళు అడిగితే ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ వాటర్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అనుకుని అన్నారు. అక్కడికి వెళ్ళడానికి గంట పట్టుద్ది. ఈమె చూడండి, వీడియోసే తీసుకుంటుంది. ఈమె బీహారీ పాప అండి, బీహార్లో ఉంటుంటుంది. ఇక్కడ వాళ్ళ ఆయన జాబ్ కదా, వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. తను నాను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. నేను అప్పుడు పార్లర్ నేర్చుకునేటప్పుడు తను నాను కలిసి నేర్చుకున్నాం కదా, అప్పటి నుంచి ఫ్రెండ్ అండి. నేను పార్లర్ నేర్చాను, సిలాయి నేర్చాను, అన్నీ నేర్చానండి. కానీ ఏం పనికి పోవట్లేదు. ఇంట్లోనే అప్పుడు ఓపెన్ చేశాను పార్లరు. ఆ పార్లర్కి వస్తారు కానీ ఫ్రీగా చేయించుకొని వెళ్ళిపోతారండి. అందుకని అది కూడా బంద్ చేస్తాను నేను. ఫ్రీగా చేయించుకోవడానికి క్రీమ్స్ అన్నీ అంత రేట్లు కదండి, అందుకనే బంద్ చేయించాను. కేవలం నేను థ్రెడింగ్ అయితే చేస్తాను. చూడండి, ఆ పువ్వుల చెట్టుని ఏమంటారో అయితే తెలియదు. ఈ పువ్వులు అయితే చిన్నప్పుడు మేము బయట రంగోలి వేసేవాళ్ళం కదండి, అందులోకి సజాయించుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఎవరు అలాంటివి సజాయించరు. అప్పుడైతే మేము ఇలాంటి పువ్వులే ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళము. చూడండి, పార్క్ చూస్తే భయంకరంగా ఉంటుందండి. ఇక్కడ రన్నింగ్ సరిపోద్దండి పార్కు. బాయ్స్ ఉంటారు కదండి, రన్నింగ్స్ కోసం ఎక్కువ వస్తారు, గర్ల్స్ కూడా. చూడండి, ఆ చెట్టు అయితే ఆకులు గ్రీన్గా ఉన్నాయి. 2 ఆకులేనండి, ఒక గ్రీన్గా ఒక ఎల్లో కలర్ ఉన్నాయి కదండి ఆకులు. 2 రకాల చెట్టు అండి ఆకులది. చూడండి, ఆ అమ్మాయిలు వాకింగ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు నెక్స్ట్ సగం ఏజోలు అందరు ఇక్కడ వాకింగ్కి వస్తారండి. ప్రశాంతంగా ఉంటుంది, కానీ చుట్టూ చూస్తే ఒక్కరు వస్తే భయంగా ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు అన్నీ చూడొచ్చండి, సీతాకోక చిలుకలు. చూడండి, సగం ఏజోలు యోగా చేసుకుంటున్నారు. రోజు వస్తారంటండి, సాయంత్రము 5 గంటలకు వస్తారు, 6:30 కల్లా వెళ్ళిపోతారు. గంటన్నర యోగా నేర్పిస్తారు. అదే నా ఫ్రెండ్ వెళ్ళి అడుక్కొని రా అంటే ఎంత ఫీజు తీసుకుంటారు అంతే, వెళ్తుంది అడుక్కుంటుంది. అక్కడే అలా కూర్చొని ఉండిపోయింది. వాళ్ళకి వీడియో తీసుకొని అలా ఉండిపోయింది. నేనేమో దూరంగా కూర్చొని వీడియో తీసుకుంటున్నాను.
ఎంత ప్రశాంతంగా ఉంటుందో పార్క్. చూడండి నా ఫ్రెండ్ అండి గిలేరి. నేను అక్కడే కూర్చున్నా కదా, వచ్చింది చూసింది వెళ్ళిపోయింది. బయటకు వచ్చేసాం పార్క్ బయటికి. మొత్తం ఫ్రూట్సే, చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది. చూడండి ఎన్ని ఫ్రూట్సో. ఈ నారేల్ పని అంటారండి, అంతే నారేల్ పని అంతే. తెలుగులో ఏమంటారు, కొబ్బరి నీళ్ళు ఇక్కడ ఒక 70 రూపాయలండి. మన సైడ్ అయితే చాలా తక్కువ. చూడండి